హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక మంచి టీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే శంకు పుష్పం టీ అండి. ఈ ఫ్లేవర్‌తో చేసిన టీ అయితే హెల్త్‌కి చాలా మంచిదండి. ఇందులో ఎన్నో రకాల న్యూట్రియంట్స్ ఉంటాయండి. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చనమాట. సో, అవేంటంటే మనము దీని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుంటూ ఈ టీ తాగితే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను. సో, అదేంటంటే కలర్ కూడా చాలా బావుందండి. ఈ టీ అయితే టేస్ట్ కూడా అంతే సూపర్‌గా ఉంది. ఈ టీ చేయడానికి మనకి చాలా అంటే చాలా తక్కువ టైం తీసుకుంటుందండి. జస్ట్ 2 మినిట్స్‌లో ఈ టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా కూడా చాలా ఈజీగా ఈ టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలాగంటే మీకు చూపించేస్తాను చూసేయండి. సో, దీనికోసం ఫస్ట్ నేను ఒక 200 ఎంఎల్ దాకా వాటర్‌ని బాయిల్ చేశానండి. ఇలా మంచిగా బాయిలింగ్ అయ్యే వరకు వాటర్‌ని హీట్ చేసుకోవాలనమాట. సో, అలా చేసిన తర్వాత మనము శంకుపుష్పం ఇందులో యాడ్ చేస్తే కలర్ అయితే మనకు చాలా చాలా బాగొస్తుందండి. ఈ టీ చేసుకోవడానికి ఫ్లవర్స్ ఫ్రెష్‌గా ఉన్నవైనా తీసుకోవచ్చు. అలాగే డ్రైగా ఉన్నవైనా తీసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటుంది. సో, నేను ఇలా ఫ్లవర్స్ తీసుకొని దాన్ని ఒకసారి వాష్ చేసేసి ఇలా తీసుకున్నానండి. నేను తీసుకున్న ఈ ఫ్లవర్స్ అయితే ఇద్దరు ముగ్గురికైనా టీ చేసేయొచ్చండి. ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు వాటర్ ఇలా బాయిలింగ్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలనమాట. ఇలా చేసుకున్నప్పుడే మనము శంకు పుష్పంలోని కలర్ అంతా టీలోకి మంచిగా వచ్చేస్తుందండి. నేనిక్కడ గాజు గ్లాస్ తీసుకున్నానండి. ఎందుకంటే మీకు క్లియర్‌గా కలర్ ఎలా వదులుతుంది, ఫ్లవర్ నుంచి వాటర్‌లోకి కలర్ ఎలా వస్తుందో మీకు అర్థమయ్యడానికి ఇలా గాజు గ్లాస్ తీసుకున్నానండి. అందులో ఇట్లా శంకు పుష్పాలన్నీ యాడ్ చేశాను. ఇందులోకి వేడి చేసిన వాటర్ ఉంటాయి కదా! అవి ఇందులోకి యాడ్ చేసేయాలి. చేసినప్పుడు మీకు కలర్ ఎలా వదులుతుంది ఫ్లవర్ నుంచి వాటర్‌లోకి అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. చూసేయండి. వాటర్ ఎక్కువగా హీట్‌గా ఉంటే ఫాస్ట్‌గా కలర్ వచ్చేస్తుందండి వాటరు. కొంచెం గోరువెచ్చని వాటర్‌లో అయితే స్లోగా వచ్చేస్తుంది. చాలా చాలా బావుంటుందండి. కలర్ అయితే చూడు మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా! సో, పైన ఫ్లవర్ ఇలా ఉంది. అడుగునున్న వాటర్ అంతా కలర్ చేంజ్ అవుతుంది కదా! చాలా చాలా డార్క్ కలర్ వచ్చేస్తుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా తీసుకోండి. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫ్యాట్ బర్నింగ్‌గా కూడా ఈ టీని వాడతారనమాట. స్కిన్ గ్లోగా వస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఈ టీని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మెమరీ పవర్ కూడా పెరుగుతుందండి. అలాగే ఫ్యాటీ లివర్‌కి మంచిగా హెల్ప్ చేస్తుంది. మనలో వచ్చే చిన్న చిన్న వార్మ్స్‌ని కూడా పోగొడుతుందండి. మెయిన్‌గా చెప్పాలంటే టోటల్‌గా బాడీని డీటాక్సిఫై చేస్తుంది. మూడ్ బాగాలేనప్పుడు, డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కనుక ఈ టీని తీసుకున్నప్పుడు మీ మూడ్ కంపల్సరీగా చేంజ్ అవుతుందండి. ఈ టీ తాగడం వల్ల పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. నెగెటివ్ ఫీలింగ్ కూడా తగ్గిపోతుందండి. మెయిన్‌గా చెప్పాలి అంటే సరిగ్గా నిద్ర పట్టనప్పుడు కూడా ఇలాంటి టీ తీసుకోవడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది. బ్రెయిన్ టెన్షన్ ఫ్రీ అవుతుందండి. మెయిన్‌గా హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న టీని తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూసారా వాటర్‌లోంచి ఫ్లవర్స్ అన్నీ తీసేసాను కదా! ఇప్పుడు టోటల్‌గా మనకి వాటర్ చేంజ్ అయిపోయింది కలరు. అలాగే ఫ్లవర్ కూడా డార్క్‌నెస్ తగ్గి లైట్ వైట్ కలర్‌లో వచ్చేస్తుందండి. టోటల్ కలర్‌గా అంతా పోతుంది. ఈ వాటర్‌లోకి వచ్చేస్తుంది కదా! కలర్ అయితే ఫుల్ డార్క్ కలర్‌లో వచ్చేసాయి వాటర్. చూడండి ఇలా టీ తయారు చేసుకున్నాక దీన్ని నార్మల్‌గా ఇలా అయినా తీసుకోవచ్చు. ఇలా నచ్చదు అంటే దీంట్లో కొద్దిగా హనీని కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వాటర్‌ని 2 గ్లాసెస్‌లో డివైడ్ చేశానండి. మీకు క్లియర్‌గా చూపించేస్తాను. వాటర్‌లో హనీ కలిపితే ఎలా ఉంటుంది, అలాగే లెమన్ కలిపితే ఎలా ఉంటుందనేది మీకు క్లియర్‌గా చూపించేస్తాను చూసేయండి. ఇలా వాటర్‌ని 2 గ్లాసెస్‌లో తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ గ్లాస్‌లో నేనేం చేస్తాను అంటే ఏమీ చేయను. వాటిని నార్మల్‌గా అలానే ఉంచేస్తాను. సెకండ్ గ్లాస్‌లో ఏం చేస్తానంటే ఇప్పుడు దీనికి నేను కాస్త లెమన్ జ్యూస్‌ని 1 స్పూన్ దాకా యాడ్ చేస్తాను. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఈ కలర్ అంతా ఇంకో కలర్‌లోకి చేంజ్ అయిపోతుంది. అదెలాగో మీరే చూసేయండి. క్లియర్‌గా అర్థమవుతుంది. చూడండి నేనిక్కడ కొద్దిగా 1 స్పూన్ దాకా లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఈ టీ అంతా కలర్ టోటల్‌గా చేంజ్ అయిపోయింది కదా! కలర్ అయితే చాలా చాలా బావుందండి. ఇలా చేసిన తర్వాత నాకేం గుర్తొచ్చిందంటే, నా కాలేజ్ డేస్‌లో కెమిస్ట్రీ ల్యాబ్‌లో మేము ఇలా చేసేటప్పుడు ఒక్క డ్రాప్ తోటి సొల్యూషన్ కలర్ అంతా చేంజ్ అయిపోతుందండి. ఇలా కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల కలర్స్ కూడా చాలా చేంజ్ అయిపోతాయన్నమాట. సో, నాకు ఆ కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. చాలా చాలా బాగా అనిపించింది ఫీలింగ్ అయితే. సో, చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కదా! దీనికి నేను 1 స్పూన్ దాకా హనీని యాడ్ చేస్తున్నాను.
ఇలా హనీని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళైతే నార్మల్గా తీసుకోవచ్చు. నచ్చిన వాళ్ళు ఇలా లెమన్ హనీ యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఫ్లవర్స్ మనకి అవైలబుల్గా లేకపోతే శంకుపుష్పం పౌడర్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అలా కూడా ట్రై చేసేయచ్చు. ఇంతేనండి, శంకుపుష్పం టీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ టీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.